ఇదంతా చదివిన తర్వాత మీకేం అర్థమై ఉండాలి అనంటే, ఒకటి, అక్కడ సంఘం ఒకటి ఉంది. సంఘంలో ఏదో కాస్త గలిబిలి జరిగింది. ఎప్పుడైతే సంఘంలో గలిబిలి జరిగిందో, ఈ గలిబిలికి కారణాలు గుర్తించగలిగారు అపోస్తులు. అపోస్తులు ఈ గలిబిలి ద్వారా రెండు విషయాలు గమనించారు, రెండు లోపాలు గమనించారు. ఒకటి, సంఘానికి ఏదో ఒక అవసరం ఉంది. రెండవది, తాము చేయవలసింది ఏదో ఒకటి ఉంది. సో ఈ రెండింటిని గుర్తించారు. అలాగే సంఘపరంగా మనం ఆలోచన చేస్తే, సంఘం కూడా చేయవలసిన పని సంఘం చేయలేదు. సేవకులైన అపోస్తులు చేయవలసిన పనులు అపోస్తులు చేయలేదు. ఎవరి పని వాళ్ళు చేయకపోవడాన్ని బట్టి అక్కడ ఏదో ఒక పెద్ద లోటు చోటు చేసుకుంది, ఒక అపశృతి కూడా చోటు చేసుకుంది. మొత్తానికి అదేంటో వీళ్ళు గమనించారు, అది సంఘానికి చెప్పారు, వాళ్ళు దాన్ని అంగీకరించారు. అపోస్తులు, ఇటు సేవకులు అటు సంఘం ఇరువురు అంగీకరించిన ఒక విధానంలో నుంచి ఎవరి పని వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకోవడానికి ఒక నిశ్చయం, ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని కట్టుబడ్డారు. అలా కట్టుబడిన మరుక్షణం నుండి పరిచర్యే మారిపోయింది, సేవ విధానమే మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే మనం వివరంలోనికి వెళ్ళినప్పుడు చూస్తాం, అంత గొప్పగా మారిపోయింది. సో ఇది ఇక్కడ జరుగుతున్న సందర్భాలు. ఇప్పుడు మనం కొద్దిగా ఇంకా లోతుగా వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రారంభ మాట మీద చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. విస్తరించడం అంటే చాలా పెద్దది అనుకోకండి. ఉదాహరణకి నేను వచ్చినప్పుడు, అంతకుముందు చాలామంది ఉన్నారు, ఈసారి ఆ విషయం నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను తలుపులు తీసి ఆరాధన ఇలాగే మొదలుపెట్టినప్పుడు నా ముందు ఇద్దరే ఉన్నారు. ఇద్దరితోనే అలా 1-2 నెలలు, తర్వాత ఒక 3-4 పెద్దవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు. ఆ 3-4తోనే దాదాపు ఒక 6 నెలలు, సంవత్సరం వరకు, ఇంచుమించు 7-8 నెలలు వరకు. తర్వాత ఇంకా అలా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుందంటే, దాదాపు 30 మంది వరకు బాప్తిజాలు తీసుకున్నారు, రక్షణలోకి వచ్చారు. సంఘం ఏమనిపించిందంటే, ఇప్పుడు నాకు సంఘం విస్తరించింది అనిపించింది. కాబట్టి దీన్ని విస్తరించిందంటే మీరు పెద్దది అనుకోమాకండి. ఓ సంఘం ఏర్పడింది, అది అలా తీసుకోండి. ఓ సంఘం ఏర్పడింది, ఓ సంఘంగా ఉంది, అది అంతవరకు విస్తరించడం అన్న మాట మీరు అర్థం చేసుకోండి. ఆ స్థాయికి రాగానే, లేకపోతే ఇంకా కొద్దిగా ఆ స్థాయికి అలా రాగానే సంఘంలో కలిగే ఒక ప్రమాదం, అది ఏ సంఘంలోనైనా, నేను చెప్పిన మాట ఎంత నిజమో మీరు పరిశీలిస్తే మీకు అర్థమైపోద్ది. ఏ సంఘాన్నైనా మీరు పరిశీలిస్తే మీకు అర్థమైపోద్ది. అలాగా సంఘం స్థిరపడింది, సంఘం ఏర్పడింది అన్న మాట రాగానే తర్వాత సంఘంలో కలిగే ఒక గలిబిలి, అపవాది చేసే గలిబిలి ఏంటంటే, సంఘాన్ని 2 చేస్తాడు. అది గొప్పోళ్ళు పేదోళ్ళు వేరవచ్చు, లేకపోతే కొన్ని చోట్ల కులాన్ని బట్టి వేరవచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఊర్లో ఉన్న విభేదాలు బ్యాచ్ని బట్టి వేరవచ్చు. ఎలాగన్నా అవనివ్వండి, సంఘం మాత్రం 2గా చీలే ప్రమాదం అయితే ఆ స్థాయి, ప్రమాద స్థాయి మాత్రం అది. ఇక్కడ మనం చూస్తే హెబ్రీలకి యూదులకి తేడాలు వచ్చినాయి. అంటే హెబ్రీలు ఎవరు మనం నేర్చుకున్నాం, ఎవరు? యూదులు. యూదా మతంలోంచి అపోస్తులు ప్రకటిస్తున్న సువార్త విని క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు. ఇక కొంతమంది ఏమో అన్యులు, గ్రీకులేమో అన్యులు, అసలు వాళ్ళకి యూదా మతానికి సంబంధం లేదు, మనలాగా యేసుప్రభుని నమ్మి యేసుప్రభు రక్షకుడిగా అంగీకరించి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మధ్యలో ఏమొచ్చేసిందంటే కాస్త విభేదం వచ్చింది. ఎప్పుడు? సంఘం స్థిరపడింది అనుకున్నప్పుడు, సంఘం ఏర్పడింది అనుకున్న స్థాయి వరకు. సహజంగా అలా రాగానే సంఘం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే, ప్రతి పనిని కూడా వీళ్ళు చేరు వాళ్ళు చేరు,
ఎందుకు చేయరు అంటే, మాకెందుకండి, మేము చేస్తే వాళ్ళకి నచ్చదు అంటారు. మీరు ఎందుకు చేయరంటే, మేమెందుకు చేయాలి, వాళ్ళు చేయొచ్చుగా అని వీళ్ళు అంటారు. సరే, ఏదైనా కావచ్చు, అది పెట్టే విషయంలో, పంచే విషయంలో, తీసుకునే విషయంలో, ఇచ్చే విషయంలో ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితులు వస్తాయి. అందుకే సహజంగా ఆ టైంలో ఏమైందంటే అపోస్తులు కూడా ట్రాక్ తప్పాల్సి వచ్చింది. సాక్షాత్తు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు తరఫీదు పొందిన అపోస్తులు కూడా ఎలా నడవాలో అలా నడుచుకోకుండా కొద్దిగా పక్కకు నడవాల్సి వచ్చింది. అంటే మీకు అర్థమై ఉండాలి, అపోస్తులే అన్ని పనులు చేయాల్సి వచ్చింది. అపోస్తులే పంచాల్సి వచ్చింది, అపోస్తులే పెట్టాల్సి వచ్చింది, అపోస్తులే వడ్డించాల్సి వచ్చింది, అపోస్తులే చేయాల్సి వచ్చింది, అపోస్తులే నిలబడాల్సి వచ్చింది, అపోస్తులు వాళ్ళే సేవకులే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి సంఘం ఏంటంటే పలు విధాలుగా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తున్నారు, కానీ ఎవరు కూడా బాధ్యతలను తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే తీసుకుంటే ఈ ప్రమాదం, నేను ఆయన అచ్చుబడవద్దు, లేకపోతే నచ్చదు వద్దు అని ఏమన్నా కానివ్వండి. ఆ క్రమంలో సేవకులు కూడా ఎలా అయిపోయారంటే ఏదైనా సేవేగా. చూసారా, వాళ్ళు కూడా ఎలాంటి ఆలోచనకు వచ్చేసారంటే ఏదైనా సేవేగా, ఇది సేవేగా, అది సేవేగా అని వాళ్ళకి అప్పగించిన పని పక్కన పెట్టి ఈ పనులు వచ్చుకున్నారు. ఈ పనులు కూడా చాలా దైవికంగా, ప్రేమగా, సేవగా చేసుకుంటా నిమగ్నం అయిపోతా ఉన్నారు. కొంతకాలానికి అలా ఉండడాన్ని బట్టి కలిగిన ఒక పెద్ద నష్టాన్ని వాళ్ళు గుర్తించారు. ఏమిటా నష్టం అంటే, ఏర్పడింది అనుకున్న ఆ స్థాయిలో సంఘం అలాగే ఉండిపోయింది. ఇక ఏర్పడిన తర్వాత ఏమైపోయింది, సంఘం అలా ఉండిపోయింది. అలా ఉండిపోవడం వలన ఏర్పరచుకున్న యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఆగిపోయింది. మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి ఆజ్ఞ ఏంటో. ఏమవ్వాలి సంఘం? అది భూదిగంతములకు విస్తరించాలి, పరిచర్య విస్తరించాలి, వాక్యము ప్రకటింపబడాలి, అపోస్తులు ఇంకా అనేకమైన సంఘాలను స్థాపించాలి, అనేక ప్రాంతాలకు సంఘంలోంచి సువార్థికులు, సేవకులు లేవాలి, పరిచర్య సంఘం నుంచి పెరుగుతూ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఇంకా అది ఆగిపోయింది. మొత్తానికి వీళ్ళు అది గమనించారు. ఏంటి ఇక్కడే ఉండిపోయాం మనం, సంఘం ఏర్పడింది, సంఘం స్థిరపడింది, ఇక్కడ ఆగిపోయింది, ఇంకెక్కడి నుంచి అవ్వట్లేదేంటి, డెవలప్ అవ్వట్లేదేంటి, ఎందుకని ఇప్పటి వరకు వచ్చేవాళ్ళు ఇంకా ఆగిపోయారు, వచ్చేవాళ్ళు ఎందుకు ఆగిపోయేవారు అంటే, ఒకసారి మనం బయటికి వెళ్ళి చూసామనుకోండి, ఏంటి మీరు ఆగిపోయారంటే వెళ్దాం అనుకున్నారు కంటే ఏమి వెళ్తామండి, అక్కడే పరిస్థితులు ఏం బాగోలేదు. ఇప్పుడు మేము వెళ్ళి ఏ బ్యాచ్లో చేరాలో మాకు తెలియట్లా. మేము వెళ్ళి గ్రీకుల దగ్గరికి చేరాలా, లేకపోతే మేము వెళ్ళి యూదుల దగ్గర, హెబ్రీల దగ్గర చేరాలా? ఒకవేళ హెబ్రీడు మంచుడైతే నేను మా హెబ్రీల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాకు గ్రీక్ వాళ్ళు కూడా నాకు చాలా స్నేహితులు, ఆప్తులు, మాకు వాళ్ళతో చాలా స్నేహం ఉంది. నేను అట్లా లేకపోతే వాళ్ళు వచ్చాడు, వీడు కూడా హెబ్రీలో చేరిపోయాడు అనుకుంటారు. బయట అలా అనుకుంటారు. అలా ఎవరికైనా అనిపిస్తే ఇంకెవరైనా వస్తారా? రాదు. అందుకే సంఘం అక్కడికి ఆగిపోయింది, స్థిరపడిందో ఆగిపోయింది. అది గమనించి ఇది ఆగకూడదే, ఇది విస్తరిస్తూనే ఉండాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందుతూనే ఉండాలి, పరిచర్య ఇంకా పెరగాలి. ఏంటబ్బా లోపం, మనమేం తప్పు చేయట్లేదే, మనం కూడా దేవుని పనేగా చేస్తున్నాం అని ఆలోచించగా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అసలు మనం పని మనం చేయకుండా వేరే పనులన్నీ అచ్చుకున్నాం. ఆ పనులు ఎవరైనా చేస్తారు, ఈ పనులు అందరూ చేయలేరు. కాబట్టి మన పని మీద మనం ఉండాలి, వాళ్ళ పని మీద వాళ్ళు ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే అప్పుడు మళ్ళీ ఏం మొదలవుద్ది, విస్తరించడం మొదలవుతుంది. ఇది గుర్తించారు. ఇది గుర్తించి వాళ్ళు ఏమన్నారు చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. వాళ్ళు పిలిచారు. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులందరినీ పిలిచి, అంటే విశ్వాసులందరినీ పిలిచి,
అబ్బాయి అది కాదు, కరెక్ట్ కాదు, మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది, మిమ్మల్ని బాధ పెట్టకూడదని మేము రంగంలో దిగి మా పని మేము మర్చిపోయి, మేము చేయాల్సిన మర్చిపోయి ఈ పనుల్లో పడుకున్నాం మేము. మీరందరూ బాగానే ఉన్నారు కానీ దేవుడు బాగోలేదు. మీరందరూ సంతోషంగా ఉన్నారు, మీకు పరిచయం చేస్తాం, మేము బాగానే ఉన్నాం, మాకు ఇది బాగా నచ్చింది, బాగానే ఈ పనులు నచ్చినాయి, కానీ దేవుడికి నచ్చలేదు. ఎందుకు ఆయనకి నచ్చలేదంటే ఆయన అనుకున్న పని ఆగిపోయింది. ఆయన పని కొనసాగాలంటే మా పని మేము చేయాలి, మీ పని మీరు చేయాలి. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే వాళ్ళందరినీ పిలిచి మీలో నుంచి మీరే ఒక 7 పెద్దలను ఎన్నుకోమంటారు. ఎవరు ఎన్నుకోవాలి? సేవకుడు ఎన్నుకోవాలా, విశ్వాసులు ఎన్నుకోవాలా? చూడండి ఒకసారి 3వ వచనమా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. మీరే ఏర్పరచుకొనుడి. మీరు గ్రీకులు, మీరే మీలో నుండి కొంతమంది మంచివారిని ఏర్పాటు చేసుకోండి. మీరు హెబ్రీలు, మీరు కూడా మీలో మంచివారిని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ 2 గుంపులు ఉన్న 2 గుంపుల్లో ఎవరుంటారు? మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో గుంపుకు కలుపుకున్నారని ఉంటారు కానీ వాళ్ళు ఏ గుంపు కాదు. వాళ్ళు ఏ పక్కన ఉండరు, నుంచోమంటే ఏదో నుంచుంటారు కానీ వాళ్ళు ఏ పక్కన ఉండరు. వాళ్ళు ఎవరిని నమ్మి వచ్చారో ఆయనకే నమ్మకంగా ఉంటారు. చప్పట్లు కొట్టండి. ఇంకెవరికి ఉండరు. మీకు ఇక్కడ తెలీదు, మచిలీపట్నం పెద్ద సంఘాల్లో, కొన్ని సంఘాల్లో భయంకరమైన విభేదాలు, ఎంత దారుణానికి వెళ్ళిపోయారంటే అసలు వీళ్ళెవరూ చర్చికి రాకుండా చెయ్యాలి మనం. ఎంత దారుణం అది. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. కొన్ని వింటున్నప్పుడు, వార్తల్లో చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారంటే మేము ఎన్నుకోము, మళ్ళీ మేము ఎన్నుకున్నాక చదువు తేడా వస్తుంది. మీరే మంచి వాళ్ళని మీరే ప్రోత్సహించి నువ్వు నుంచో అయ్యా, నువ్వు నుంచో అమ్మా అని మీరే నిలబెట్టండి. మీరు నిలబెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటారు. అవునా? ఎవరో వచ్చి నిలబెట్టి వెళ్ళిపోతే చూసారు ఎంత బాగా ఆలోచించారు వాళ్ళు. మీరు నిలబెట్టుకుంటారు కాబట్టి మీరు నిలబెట్టుకున్న మనిషి మాట మీరు వింటారు ఖచ్చితంగా. మరి ఎందుకు నన్ను నిలబెట్టావు? నేను నిలబడ్డాం కాబట్టి మనం అలా చేద్దామంటే సరే అయితే అలా చేద్దాం, చక్కగా అంగీకరిస్తారు. అలాగే 7 ఎన్నుకున్న తర్వాత అపోస్తలులు అన్నారు, ఇక మేమేమో మా పని మీద ఉంటాం. 4వ వచనం ఒకసారి చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగగా ఉంటాం. ఒక సేవకునికి తను చేయవలసిన పని చేసేలాగున సంఘం వెసులుబాటు ఇవ్వాలి. ప్రారంభంలో అన్నీ చేసుకోవచ్చు, మరి ఎవరు లేనప్పుడు ఏం చేసుకుంటాం? ఊడ్చుకుంటాం. ఎన్నోసార్లు నేను కూడా వచ్చి కూర్చొని ఇవాళ నాకు ఆ పరిస్థితి లేదు, అన్నీ చేసుకుంటున్నారు మీరే. ఒక టైంలో అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది, తుడుచుకోవాల్సి వచ్చేది, బూజు కూడా నేను తుడుచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ మీరే పిల్లలు చేస్తున్నారు, చక్కగా మీరు అందరూ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇలాగ ఎవరు పని వాళ్ళు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సంఘం క్షేమాభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇక వాళ్ళందరూ మేము ప్రార్థన యందును వాక్యపరచు యందును ఇక మేము ఉంటాం, ఇది మా పని. అసలు మేము ఇలా వచ్చాం, మేము అది మర్చిపోయి మళ్ళీ ఎన్ని అనుకున్నాం, కాదు ఇక మళ్ళీ మేము ఆ పని మీదకి వెళ్ళిపోతాం. ఆ వెసులుబాటు ఎవరు ఇవ్వాలంటున్నాను నేను? సంఘమే ఇవ్వాలి. అయ్యగారు మీరు రండి, అయ్యగారు తుడుతాను, దగ్గర నుండి కూర్చోనండి. మీరు తుడితే నేనేం చేయను చూడండి. అయ్యగారు రండి మేము దులుపుతున్నాం, మీరు కూడా ఉండండి అంటే నువ్వు దులిపితే ఇప్పుడు నేను బూజు పట్టుకోవాలా? మరి ఏం చేయను, నేను చేయను. మీరేమన్నా అయ్యగారు మీకు ఎక్కడేం పని, వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. మీరు ఇక్కడ మీ ఎక్కడెందుకు అడిగి మోకాళ్ళంటే మా కోసం ప్రార్థన చేయి, మేము పని చేసుకుంటాం అనాలి. మీరు ఖాళీగా ఉన్నారంటే ఏమన్నా చదివి మాకు ఇంకేదో కొత్త విషయం చెప్పి ఈరోజు మాకేమన్నా చెప్పు 4 మాటల తర్వాత కూర్చుందాం సాయంత్రం అనాలి. మీరు
మాకు ఆశ ఉంటుంది, మాకు కూడా ఆశ ఉంటుంది. కానీ అవకాశం లేనప్పుడు ఏంటంటే మేము కూడా చాలా పనుల్లో ఉండాల్సి వస్తుంది. నిన్న రూబేన్ వచ్చాడు. రూబేన్ వచ్చే టైంకి నేను పైన గదిలో కూర్చొని ఏం చేస్తున్నానంటే, ఈ రానున్న సంవత్సరంలో మీతో కొత్త రకమైన ప్రార్థనలు, అంటే వాక్యంలో ఎవరు పెద్దగా పట్టించుకొని కొన్ని కీలకమైన ప్రార్థనలు ఉన్నాయి, అన్ని పుస్తకాల్లోంచి వచనాల్లోంచి క్లబ్ చేస్తా ఒక పేపర్ మీదకి ఎక్కిస్తా కూర్చున్నా. అది ఈరోజే ప్రింట్ తీసి మీతో చేయించాలనుకున్నాం, కానీ ఇంకా అవ్వలా, నాకు ఇంకా పని పూర్తి అవ్వలా. మంచి అలా కూర్చుంటానే ఉన్నా, ఇక రాస్తానే ఉన్నా, ఈ ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయించాలి, ఇలా ప్రార్థన చేయించాలి మీతో అని రాసుకుంటా కూర్చున్నా. ఆడు వచ్చాడు, ఆడు పని చేసుకున్నాడు, ఏదో మోసుకొచ్చాడు, ఏదో పని చేశాడు, చర్చి పని, సంఘం పని ఆడు చేసుకుని ఆగి నేను వచ్చి చేస్తానంటే ఇప్పుడు ఆ పని ఏమవుతుంది ఇక్కడ? ఆడు లేకపోతే నా పని ఏమవుతుంది? అదే అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే సేవకుడు పని మీద ఉంటాడో, సంఘం పని మీద ఉంటుందో, ఆటోమేటిక్గా సంఘం ఏమవుతుందంటే అద్భుతమైన ఫలితాలను చూస్తుంది. ఆ అద్భుతమైన ఫలితాలు ఏంటో మనం ముగింపులో చూస్తాం. 7వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఏం జరిగింది? దేవుని వాక్యము ప్రబలమైంది, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. చప్పట్లు కొట్టండి. ఇంకా మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి యాజకులు లోబడతాం అంటే చిన్న విషయం కాదు. ఈ మార్గానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఈ మార్గంలోకి వచ్చేసారు. శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు. సంఘం విస్తరించిందా? మరి ముందు విస్తరించలేదా అంటే పైన కూడా ఉంది. మొదటి వచనం కూడా ఏముంది? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అన్నది మామూలుగా ఉంది. కింద ఎలా ఉందో తెలుసా? కిందకి వచ్చేసరికి ఎలాగుందంటే దేవుని వాక్యము ప్రబలమై బహుగా విస్తరించింది. స్ట్రక్ అయిపోయిన సంఘం మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో సరి చేయబడింది, మెకానిక్ చేయబడింది. అక్కడ ఏదో కొద్దిగా రిపేర్ వస్తే ఆ రిపేర్ సెట్ అయింది. రిపేర్ సెట్ అవ్వగానే బండి మళ్ళీ ఎలా వెళ్ళింది? సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళింది. నేను మీకు ప్రార్థన భారం ఇస్తాను కదా, నేను మీకు రిక్వెస్ట్ చేసి మీ ప్రార్థనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది సేవకులు వాళ్ళ పని మీద వాళ్ళు లేరు. అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, ఇక్కడేదో మీటింగ్, అక్కడ మీటింగ్, అదేదో పెడుతున్నారు, ఇదేదో. నేను అలా తిరిగాను. ఒక టయానికి నాకు అర్థమై ఆగిపోయా. అప్పటి నుంచి నా బాధ ఏంటంటే ఎవరు అలా తిరగకూడదు, ఎవరి పని అలా చేయాలి. ఇంకొక రకమైన బాధ ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది సంఘాల్లో సేవకుడే అన్నీ నేనే చేయాలంటాడు. ఇక నేనే పాడాలి, నేనే కొట్టాలి డ్రమ్ము, నేనే చెప్పాలి, నేనే చూసుకోవాలి, నేనే కొనుక్కు రావాలి, నా చేతులు మించి డబ్బులు ఖర్చు అవ్వాలి, నేనే మాట్లాడుకోవాలి, నేనే తేవాలి, నేనే దగ్గరుండి చేయించాలి. అప్పుడు అన్నీ నువ్వు చేసేది ఎవరు చేస్తారు? నువ్వు చేసేదానికి సమయం ఎప్పుడు ఇస్తావు? కొన్ని చోట్ల చేసేవాళ్ళు దొరకరు. కొన్ని చోట్ల సంఘాల్లో చేయడానికి చాలా ఆసక్తి కలిగి వాళ్ళు ఉంటే వీళ్ళు చేయనివారు. కొన్ని చోట్ల చూస్తే ఇక నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, వీళ్ళు తప్ప ఇక ఎవరు ఉండరు, ఇక ఎవరు కనబడరు. మరి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ఏమైపోవాలి? భజన చేదుము యేసురాజా అని కూర్చోవడమేనా? అప్పుడు విస్తరిస్తుందా? అభివృద్ధి చెందుద్దా? క్షేమాభివృద్ధి పొందుద్దా? సో ఎంత పెద్ద లోటు అపోస్తులకే ఎదురైందో చూడండి మీరు. సాక్షాత్తు యేసు ప్రభు దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళకే ఈ పెద్ద పరిస్థితి ఎదురైంది. మొత్తానికి వాళ్ళు గుర్తించారు. ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని దాన్ని గుర్తించారు. సంఘం కూడా దాన్ని అంగీకరించింది. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అండి, రైట్, మా పని మాది, మీ పని మీది, ఎవరి పని వాళ్ళు చేద్దాం అనుకున్నారు. వాళ్ళొచ్చి కొంతమంది నిలబెట్టారు. ఖచ్చితంగా వాళ్ళ మాట వింటారు కాబట్టి అందరూ అందరి మాట వింటాం మొదలుపెట్టారు.
అద్భుతాలు జరగడం ప్రారంభమైనాయి, విస్తరించడం ప్రారంభమైంది. బయట జనాలు ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు. వాళ్ళు కూడా వద్దామనుకుంటే పరిస్థితి మాకు అంత అనుకూలంగా కనపడట్లేదండి, ఎటెలాలో తెలియట్లేదు అని ఆగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బండి ఏమైంది, కదలడం మొదలైంది. ఎప్పుడు బండి కదిలిందో యెరూషలేము అంతటా విస్తరించింది. చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. సంఘ విస్తరణలో ఉన్న సీక్రెట్ ఇంతవరకు ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సేవకులు తన బాధ్యత వాళ్ళు చేయాలి. చాలా సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో. సంఘస్థులు వారి బాధ్యతలు గుర్తించాలి. వారిరువురు కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ప్రభువా, చాలామంది సేవకులు వాళ్ళ కర్తవ్యాన్ని వదిలేశారు, సమయం నీతో ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. చాలామంది చాలా సంఘాల్లో విశ్వాసులు ప్రభువా సహకరించేవారుగా లేరు, పరిచర్య చేయడానికి ఆసక్తి చూపేవారుగా లేరు. మీరు సహాయం చేయండి. ప్రతి సంఘం ఈ లోటును పూడ్చుకొని ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు 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 ప్రభువా నీ రాజ్యంగా విస్తరించాలి అని మీ ప్రార్థనలో చిన్నపాటి అంశాన్ని కూడా మీరు ఉంచి ప్రార్థన చేయాలి. సో ఇక్కడ కూడా మనకు అలాంటి లోటుపాట్లు ఉంటే మనకైనా ఇది వర్తిస్తుంది. నేను అసలు ఇది చెప్పాలనే అనుకోలేదు, చెప్పాలనుకున్నది వేరు. సరే ఎందుకో ఇది తిరుగుతూ ఉంది మనసులో అని, అందుకే రాగానే ఒక వాడు కూడా టెన్షన్గా చాలాసేపు వాక్యం చెప్పుకుంటాడని పంపించా. నాకు ఆత్మ నాలో చాలా సంతోషం వచ్చేసింది, నాకు సంతోషం వచ్చేసేసి నేను దీన్ని మళ్ళీ మొదలు పెట్టాను. సో ఏదేమైనా కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చేసినప్పుడు, మీరు ఇల్లైనా సరే, మీరు ఈ సంఘం ఒకటి, కుటుంబం ఒకటి అనుకోకండి, కుటుంబాన్ని కూడా జోడించండి. మీ ఇంట్లో కూడా భర్త పని భర్త, భార్య పని భార్య చేస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళ పని వాళ్ళు చేయకపోతేనే తలకాయ నొప్పి మొదలవుతుంది. అలసిపోయిన వచ్చిన అంట్లు తోముకొని అన్నం వండుకోవాలంటే ఇక తెక్క రేగుతుంది. ఈవిడ అన్నీ వండి పెడితే ఎక్కడో తినేసి వచ్చాడు అనుకో, తీసి మొహమే కొట్టాలనిపిస్తుంది. ఎక్కడుంటే ఎక్కడుండే లోపల. ఇక్కడ ఏం లేకుండా నువ్వు బయట పొలం తినేసి వచ్చావు ఎట్ట ఉండో చూడండి. ఇక కారు వేసుకొని తింటే ఆ ఫైర్ అవుతుంది, అది ఆ ఫైర్ వస్తుంది. ఎక్కడైనా సరే మనం ఏమనుకోవాలంటే, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి ఇంట్లో, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి సంఘంలో, అది నేను చేసి దేవుడిని మన మహిమపరచాలి అనుకోవాలి. చప్పట్లు కొట్టండి. దేవుడు అలాంటి ఒక అద్భుతమైన మనస్సు మనందరికి ఇచ్చి రానున్న దినాల్లో నాకు అనిపిస్తుంది, నాకు కళ, మీరందరూ సూపర్వైజర్లు అయిపోతారు. అప్పుడు నాకు అదే కళ, ప్రభా అది ఎలా విస్తరిస్తావు, మరి వీళ్ళు ముందు నుంచి ఉన్నారు, వీళ్ళ పరిస్థితి అందరూ సూపర్వైజర్ చేసేద్దాం అన్నాడు. ఒక్కొక్క విభాగంలో సూపర్వైజర్. హల్లెలూయా. దేవుడు మన ఆశ తీర్చునుగాక, మన లోట్లు పూడ్చునుగాక, మనం తలెత్తుకునేలాగా సమాజంలో మన కుటుంబాలను నిలబెట్టునుగాక, మన ఇంట్లో ఉన్న పరిస్థితులు సరిచేయునుగాక, సంఘ పరిస్థితులు సరిచేయునుగాక, బాధ్యతలు గుర్తించి వాటిని చేసేలాగా దేవుడు ప్రేరేపించునుగాక, ఆటంకాలుగా ఉన్న వాటన్నిటిని గుర్తించి పక్కకి తోసేదుముగాక, దేవుని ఆత్మను నింపుకుందుముగాక, ఆ ప్రకారంగా వర్ధిల్లుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా ప్రాణందర రాజుకే. దయగల మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, అపోస్తలుకే తప్పలేదు కొన్ని ఇబ్బందులు సంఘంలో.
చాలాసార్లు చదువుకుంటూ పోయాం, కానీ వీరి మీద మాకు మనసు పడలేదు. దాని మీద మనసు పెట్టేలాగా మీరు సహాయం చేశారు. ఈ పూట ఇలాగ మేము ఆలోచించామంటే మీ ఉద్దేశం ఏదో ఉంది, మీ ప్రణాళిక ఏదో ఉంది. అందుకే మమ్మల్ని సెట్ చేస్తూ వస్తున్నారు, సరిచేస్తూ వస్తున్నారు. అందరి బిడ్డ నాయన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న దినాల్లో బలమైన సేవ, బలమైన సేవకులు ప్రభా ఈ స్థలం నుంచి లేచుదురుగాక. మేము ఇక్కడే కాదు, ఇంకొన్ని బ్రాంచెస్ లాగానైనా పరిచర్య విస్తరించేలాగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.